భావత్ మీడియాకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రష్యాతో బంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తున్న ట్రంప్. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలి డిమాండ్ చేసిన అంబేద్కర్, ఇండియా మిషన్ నాయకులు. ఈ నెల 5, 6 తేదీల్లో మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. ఉక్రెయిన్ కు ట్రంప్ షాక్, మిలిటరీ సాయం నిలిపివేత. శాంతి విషయంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారన్న వైట్ హౌస్. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధ వాటా కేటాయించండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. హైదరాబాద్ లోని అక్రమ హోం గార్డెన్లపై హైడ్రా కమిషనర్ కీలక ఆదేశాలు. అనుమతులు లేని హోం గార్డెన్లను తొలగించాలని ఆదేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం. నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుండి మల్కా కొమరయ్య గెలుపు. మల్కా కొమరయ్యకు మద్దతు పలికిన బీజేపీ. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మరోవైపు రష్యాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. రష్యాపై ఇప్పుడు ఆయన మరింత ప్రేమను చూపిస్తున్నారు. రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాపై ఆంక్షలను ఎత్తివేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలను వెలువరించింది. రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని విదేశీ వ్యవహారాలు, ట్రెజరీ శాఖలను వైట్ హౌస్ కోరినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. దీనిపై రష్యన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సర్కార్ కేంద్రంతో మాట్లాడి తెలంగాణ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇప్పించాలి. తెలంగాణకు నీటి కేటాయింపులు జరగకుండా రాష్ట్ర ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నంత వరకు వరద జలాలపై ఏపీ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపుతాం. ఈ విషయంలో ఎటువంటి శశబిషలకు తావులేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులన్నీ వచ్చిన తర్వాత మిగతా వాటిపై ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులన్నీ వచ్చిన తర్వాతే ఏపీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇటీవలే ప్రధాని మోదీని కలిసి గోదావరిపై ప్రాజెక్టుల జలాల అనుసంధానం తదితర అంశాలపై వివరించాలనే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. కేటాయింపులు, నీటి వినియోగం మీద వస్తున్న సమస్యలు, జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం. మొన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము. తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాం. ఎస్ఎల్పి గురించి జస్ట్ అవుట్లైన్ బ్రీఫ్ చేసినాం. యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్లో ఉన్న పరిస్థితి ఇచ్చినాక ప్రధానంగా ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగము, వాటికి సంబంధించిన నిధులు, అనుమతులు, వాటి మీదనే ప్రధానమైన చర్చ జరిగింది. ఎజెండాలో ప్రధానంగా ఆ అంశాలని ప్రస్తావించడం జరిగింది.
దానికి తెలంగాణకి ఏం అభ్యంతరం అని ప్రశ్నించారు. ఇప్పుడు మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి, ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి. గోదావరి వన్ ట్రిప్ లో అన్ని కేటాయించారు. వన్ ట్రిప్ ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టులు సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా, అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాల్లో అభ్యంతరాలు పెట్టింది కదా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంకచెరువు ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్ళను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్న లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది? కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈరోజు 811 టీఎంసీలు కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది, 299 మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మళ్ళీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెల 5, 6 తేదీల్లో మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 5న ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ పయనమవుతున్నారు. ఆ రోజు ఢిల్లీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు చేరుకుంటారు. 6వ తారీఖున ఉదయం తన తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1:50 విశాఖ నుంచి మళ్లీ ఢిల్లీకి వెళతారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు. 7వ తేదీన అమరావతికి చేరుకుని వెలగపూడి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. ఆ దేశానికి అందిస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాకు శ్వేత సౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో మాటల యుద్ధం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అధ్యక్షుడు శాంతి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని, తమ భాగస్వాములందరూ ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. తాము అందిస్తున్న సాయం సమస్య పరిష్కారానికి పనికొస్తుందా లేదా అన్న దానిపై సమీక్షిస్తామని, అందుకే సాయాన్ని నిలిపివేసినట్టు పేర్కొన్నారు. శుక్రవారం వైట్ హౌస్ లో రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం వాడివేడిగా సాగింది. రష్యాతో యుద్ధంలో సాయం చేస్తున్న ఉక్రెయిన్ తమకు కృతజ్ఞతగా ఉండటం లేదని ట్రంప్ నినదించారు. ఉక్రెయిన్ కు ఆయుధాలు తీసుకెళ్తూ పోలాండ్ లోని ట్రాన్సిట్ ఏరియాలో ఉన్న నౌకలు, విమానాలకు అక్కడే నిలిపివేయనున్నట్లు వైట్ హౌస్ అధికారి తెలిపారు. కాగా జెలెన్స్కీపై ట్రంప్ నిన్న కూడా విరుచుకుపడ్డారు. మరోవైపు రష్యాతో యుద్ధం ముగింపు అంశం చాలా దూరంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. 3 రాజధానులు మా విధానమని 1,19,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ అంటూ కూటమి ప్రభుత్వం తెలిపిందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, ఆ సందర్భంలో తాను అన్న మాటను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని బొత్స ప్రశ్నించారు. బడ్జెట్ తో దానికున్న సంబంధం ఏమిటి అని అధికార పక్షం చర్చను డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకుని చెప్తాను. మేము డిస్కస్ చేసుకుని మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ తయారు చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకుని మేము చెప్తాం. నేను ఆ రోజు కూడా 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు. రోడ్లకి, సచివాలయానికి, అలాగే హైకోర్టుకి, అలాగే శాసనసభకి పెట్టారు. పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డీ నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు.
ఆ 6,000 కోట్లలో కూడా 2,000 కోట్లు వచ్చి బాండ్స్ రూపేనా, 2,000 కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోను, ఇంకో 2,000 కోట్లు వచ్చి బకాయిలు. అంతే ఆ రోజుకి ఆయనకొచ్చు. అది చూసాం. 1,18,000 కోట్లు ఈ 3 సంవత్సరాలు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి, ఇదంతా కట్టాలంటే ఇంకొక 5-6 సంవత్సరాలు పడుతుంది. అంటే దీనికి 3 లక్షలు 4 లక్షల కోట్లు కావాలి. మనకి అంత ఆర్థిక స్తోమత ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక 6 నెలలు 8 నెలలు అయింది. అప్పటికి వచ్చి వాళ్ళు ఏదో చూడడానికి ఇటు వస్తా అన్నారు. వాళ్ళు వస్తాంటే చూసుకొని నాతో ఎవరో మీలాంటి పత్రికా సోదరుడు అడిగారు, నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తాను. ఏం చూస్తారా ఇక్కడ ఏముందయ్యా చూడడానికి? వాళ్ళు ప్రభుత్వంలో 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20-30,000 కూడా ఖర్చు పెట్టలేండి. 6,000 ఖర్చు పెట్టిన దానికి ఏం చూస్తుంది? ఇది మా సైడ్ ఉన్న నాన్వీళ్ళ లాగా సామెతలాగా ఏముంది, వల్లగాల శ్మశానంలాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారా వీళ్ళు వచ్చేది అని చెప్పాను. ఆ రోజు నేను అనలేదే, సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానం అనే ఉద్దేశం నాది కాదు. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, రేపు అది చెప్తాను. నా ఉద్దేశం అది కాదు. ఆ సందర్భం అదే మళ్ళీ చెప్పాను. ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది? బడ్జెట్ దీని రిలేటెడ్ ఏంటి అంటే డైవర్ట్ చేయడానికి కదా. ఆ నేపథ్యంలో చెప్పాం. మరి 11,500 రూపాయలు ఎందుకైంది స్క్వేర్ ఫుట్కి? ఇది ఎప్పుడు రేటు? 7 సంవత్సరాల కింద రేటు. 7 సంవత్సరాల కింద అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే ఇవాళ అయితే 20,000 అవుద్ది. ఆలోచన చేయండి. ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఏ రకంగా జరిగే ఆ రోజు కార్యక్రమాలు అనేవి. సో ఏదైనప్పటికీ కూడా మా ఉద్దేశం, మనందరం కూడా ప్రజలతో బాధ్యతగా వచ్చాం కాబట్టి, ప్రజలకి మనందరం కూడా జవాబుదారీతనంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యత మేము నిర్వర్తించడానికి మేము చేస్తున్నాం. కానీ ఇవాళ అధికార పక్షం బోల్డో చేస్తూ ఏదైనా అడిగితే మమ్మల్ని పాసింగ్ రిమార్క్స్ చేస్తూ బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీకి దాని దర్యాప్తు జరపమంటే దర్యాప్తు జరపడానికి తయారీగా లేదు. ఇది ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నగరంలోని అక్రమ హోంగార్డులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అనుమతులు లేని ప్రకటనల హోర్డింగ్లను తొలగించాలని ఆదేశించారు. అనుమతులు లేని హోర్డింగ్లను యాడ్ ఏజెన్సీలే స్వయంగా తొలగించాలని స్పష్టం చేశారు. ఈలోగా అందరూ స్వయంగా అనుమతి లేని హోంగార్డింగ్లను తొలగించుకోవాలని, తర్వాత ఉన్న వాటిని హైడ్రా స్వయంగా తొలగిస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు. 3 నెలల క్రితం నుంచి ఈ అంశాన్ని చేపట్టామని, ఇప్పటికే చాలా సమయం యాడ్ ఏజెన్సీలకు ఇవ్వడమైందని సోమవారం కమిషనర్ ను కలిసిన యాడ్ ఏజెన్సీ ప్రతినిధులకు చెప్పారు. గత 2 నెలల్లో పలుమార్లు మున్సిపల్ కమిషనర్లు యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కమిషనర్ గుర్తు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన రుసుం గడువు 2024 మార్చి 31 వరకు ఉందని, ఈలోగా 2024 మార్చి 31 తర్వాత ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించాల్సిన ఉన్న నేపథ్యంలో రెన్యువల్స్ ఆగిపోయాయని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిఎస్సీ నోటిఫికేషన్ పై శాసన మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు ఈ రోజు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారో వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సీ నిర్వహించలేదు, ఒక టీచర్ పోస్టును భర్తీ చేయలేదు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలి. ఉపాధ్యాయ నియామకాల్లో 1994 నుంచి చూస్తే 2,60,194 పోస్టులు భర్తీ చేశారు. అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఒక టీడీపీ హయాంలోనే 70% టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సీ ఫైల్ పైన మొదటి సంతకం చేశాను. అందులో భాగంగానే 2/7/2024 తేదీన టెట్ నిర్వహించడం జరిగింది. 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.68 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 1.87 లక్షల మంది అర్హత సాధించారు. 3/10/2024 నుంచి 21/10/2024 వరకు టెట్ పరీక్షను పూర్తి చేయడం జరిగింది. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. మీరు డిఎస్సీ విషయం నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 minute సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో
దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చుని వినాలి కదా. వినాలి కదా అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారి కానీ చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదు వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎన్నికల్లో మల్కా కొమరయ్య విజయం సాధించారు. మల్కా కొమరయ్యకు బీజేపీ మద్దతు పలికింది. శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ మద్దతు పలికిన మల్కా కొమరయ్యకు 12,959 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన పీఆర్టీయూ అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. విజయం సాధించేందుకు 12,081 ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. మల్కా కొమరయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా కూడా మేధావి వర్గము ఉపాధ్యాయులందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు కాబట్టి మొన్న బడ్జెట్లో 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్నటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖత్వపు 317 జీవో తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించారు. ఈరోజు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకొని కార్యకర్తలకు గాయాలైనటువంటి రక్తం చిందించిన విషయాన్ని గుర్తుంచుకొని కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని కార్యకర్తల పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. దాంతోపాటు తపస్ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇవాళ చాలా మంది తపస్ అంటే చిన్న సంస్థ, ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసిన తీరు ఫలితంగా ఇలా విజయం సాధించినాం. దాంతోపాటు నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది. ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్కబెట్టి ఈరోజు కొమరయ్య గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది. దాంతోపాటు కొమరయ్య గారి మీద ఒక విశ్వాసం, నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు ఏర్పడింది. కొమరయ్య గారికి అనుభవం ఉంది, వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు, ఉపాధ్యాయ సమస్యలు ఏందో వారికి తెలుసు. దాని మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమరయ్య గారికి మాత్రమే ఉంది. ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. ఈ విజయం అంతా కూడా ఇలా ఉపాధ్యాయులకే విజయాన్ని అంకితం చేస్తున్నాం. మీరు కష్టపడి ఓట్లేసి గెలిపించారు. ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాం.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార వాహన సేవలు, ప్రధానాలయంలో స్వామివారికి నిత్య ఆరాధనలు, అనంతరం పంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారిని ఉదయం పటభద్ర సాయి అలంకారంలో స్వామివారిని విహరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరులో స్వామివారు మాడవీధుల్లో ఊరేగించి భక్తులకు కనువిందు చేశారు. ఈ రోజు రాత్రి హంస వాహన అలంకార సేవపై భక్తులకు దర్శనమివ్వనున్న నారసింహుడు ఈ నెల 7న స్వామి అమ్మవార్లు ఎదుర్కోలు మహోత్సవం, 8న నిర్వహించే లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణ మహోత్సవం, 9వ తారీఖు దివ్య విమాన రథోత్సవం, 11వ తేదీన అష్టోత్తర శతకటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మహావైభవపేతంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. 4వ రోజు ఈరోజు స్వామివారిని వటపత్ర సాయిగా అలంకరింపజేసి భక్తులకు కనువిందు చేయడం జరిగింది. సభాస్థానంలో 4 వేదాల పారాయణము, పురాణాలు, ఇతిహాసాలు, దివ్య ప్రబంధ పాసుర పఠనాలతో సభా కార్యక్రమంలో భక్తులందరూ కూడా సంగీత, సాహిత్య, నృత్య, ధార్మిక కళాకు విధంగా ఈ పొరపాటు సేవ మరల ఆలయానికి వేంచేసింది. బ్రహ్మోత్సవాలలోనే అపూర్వమైనటువంటి అలంకారం ఈ వటపత్ర సాయి అలంకారం. కరారవిందేన పదారవిందం పదారవిందేన ముఖేశయానం పుటస్య పత్రస్య సుఖేశయానం బాలముకుందం మనసా స్వామి అని ప్రళయాంత కాలంలో దర్శనమిచ్చినటువంటి స్వామి మన భాగ్య విశేషం చేత యాదాద్రి దేవస్థానంలో వటపత్ర సాయిగా స్వామిని అలంకరింపజేస్తే 72 మహాయుగాల తర్వాత అనుగ్రహించేటువంటి అలంకారాన్ని ఈరోజు మనం దేవస్థానం వారి కళా కౌశలంతో దర్శనం చేసుకుంటూ తరిస్తూ ఉన్నాం. ఇలా ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి. భక్తులు సేవిస్తూ తరిస్తుండండి. స్వస్తి. డాక్టర్ డల్లదిగడి లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని కెనడా దేశానికి ఆహ్వానించి కళ్యాణ మహోత్సవాలు, భగవద్ ఉత్సవ వైభవాలు జరిపించడానికి ఆ ప్రతినిధులు ఇక్కడికి వేయించేసినారు. వారికి మా దేవస్థానం స్వాగతం చెప్తూ ఆశీర్వచనం చేస్తుంది. కెనడా నుంచి రాజేష్ గారు, శృతి గారు, వారి యొక్క పరివారం అంతా కూడా ఇచ్చేశారు. మా కార్యనిర్వహణాధికారి గారికి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమాన్ని కల్పన చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరిమితులు రాగానే మనందరం కలిసి స్వామిని అక్కడ ఇలాంటి వైభవాలు జరిపిద్దాం. స్వస్తి. ఐపీఎస్ అధికారి దళితుల ధైర్యం పివి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని అంబేద్కర్ మిషన్ ఇండియా నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏఎం ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం శాంతియుత నిరసన ర్యాలీ జరిపింది. డీజీపీ రేసు నుంచి సునీల్ కుమార్ ను తప్పించేందుకే కుట్రలని వారంతా మండిపడ్డారు. రాజమండ్రిలో ఏఐఎం జిల్లా అధ్యక్షులు దొడ్డ నాగరాజు ఆధ్వర్యంలో శాంతియుత నిరసన జరిగింది. దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై కక్ష సాధింపు చర్యలకు విరమించుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పివి సునీల్ కుమార్ కి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న ఏఐఎం నాయకులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరుమార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే ఎలా ఉందంటే కేవలం దళితులనే టార్గెట్ చేసినటువంటి గవర్నమెంట్. మా దళిత ఓట్లు లేకపోతే మీకు అన్ని సీట్లు కూడా రావని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాము. కాబట్టి ఒక విషయం గుర్తించండి, ఇప్పుడు ఆయన కేవలం దళిత ఐపీఎస్ కాబట్టి మీరు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా, అక్రమంగా సస్పెండ్ చేశారు. అదే పొజిషన్లో అగ్రవర్ణాలు ఉంటే మీరు ఎంత సాహసం చేయగలరా అని ఒకసారి అందరి ముందు మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా బీజేపీ వాళ్ళని, ఇది యూపీఎస్సీ పరిధిలో ఉన్న సబ్జెక్ట్ని స్టేట్ పరిధిలోకి ఎలా తీసుకుంటారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి దీని గురించి మీరు ఒక తీవ్రంగా ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అందరి కోసం మా దళిత జాతి పక్షాన మేము కోరుతున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు ఒక్కసారి ఆలోచించండి. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని వెంటనే సస్పెండ్ చేసి డీజీపీలో ఉన్న సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నా పేరు నాగరాజ్ అండి, ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ ని, అంబేద్కర్ ఇండియన్ మిషన్ తరఫున. జై భీమ్.
కామారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన నివాసంలో భారత రాష్ట్ర సమితి డైరీని క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మహిళలను, రైతులను, కూలీలను, కార్మికులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిన ఘనత కేసీఆర్దే అన్నారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు పార్టీ తరపున భారత రాష్ట్ర సమితి తరపున క్యాలెండర్ అదేవిధంగా 2025 సంవత్సరం డైరీని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో పేద ప్రజలను అదేవిధంగా రైతన్నలను, యువకులను, మహిళా సోదరిమణులను, అన్ని వర్గాలను ఈ సమాజంలో ఉన్నటువంటి వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే రోజుల్లో ఇప్పటికే ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఎమ్మెల్యేలు గ్రామాలు తిరిగే పరిస్థితి లేకుండా కనబడతా ఉంది. వచ్చే రోజుల్లో వాళ్ళు ఏవైతే 420 హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆపదు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజల తరఫున పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు ఈ పోరాటం ఆగదు. వచ్చే 3.5 సంవత్సరాలు పార్టీ కష్టపడి కార్యకర్తల నాయకులం అందరం కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మా అందరి ధ్యేయం. ఈరోజు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏదైతే డైరీ క్యాలెండర్ ఇచ్చిందో మనస్ఫూర్తిగా కామారెడ్డి నియోజకవర్గ పార్టీ తరఫున గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రష్యాపై ఆంక్షలు ఎత్తివేసే దిశగా ట్రంప్ అడుగులు. రష్యాతో బంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తున్న ట్రంప్. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలి డిమాండ్ చేసిన అంబేద్కర్, ఇండియా మిషన్ నాయకులు. ఈ నెల 5, 6 తేదీల్లో మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. ఉక్రెయిన్ కు ట్రంప్ షాక్, మిలిటరీ సాయం నిలిపివేత. శాంతి విషయంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారన్న వైట్ హౌస్. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధ వాటా కేటాయించండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. హైదరాబాద్ లోని అక్రమ హోం గార్డింగ్లపై హైడ్రా కమిషనర్ కీలక ఆదేశాలు. అనుమతులు లేని హోం గార్డింగ్లను తొలగించాలని ఆదేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం.
నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుండి మల్కా కొమరయ్య గెలుపు. మల్కా కొమరయ్యకు మద్దతు పలికిన బీజేపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.